నల్గొండను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 244 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మీ అందరి ఆశీర్వాదంతో 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర మంత్రిగా ఈరోజు మొదటి ప్రోగ్రాం మొదలుపెట్టాం. ఇది మొదటిది మాత్రమే. వచ్చే 2 సంవత్సరాల్లోనే నల్గొండ మున్సిపాలిటీని తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లతో పాటు ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు వాళ్ళు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ కిరాయి ఇంట్లో ఉంటే వాళ్లకు షాపులలో పనిచేసుకునే వాళ్లకు మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా నల్గొండ 4 ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూములు సేకరించి అందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారని మీ అందరి ఆశీర్వాదంతో 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర మంత్రిగా ఈరోజు మొదటి ప్రోగ్రాం మొదలుపెట్టాం. ఇది మొదటిది మాత్రమే. వచ్చే 2 సంవత్సరాల్లోనే నల్గొండ మున్సిపాలిటీని తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లతో పాటు ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు వాళ్ళు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ కిరాయి ఇంట్లో ఉంటే వాళ్లకు షాపులలో పనిచేసుకునే వాళ్లకు మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా నల్గొండ 4 ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూములు సేకరించి అందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారని మీ అందరి ఆశీర్వాదంతో 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించి